ఒక ఇంటర్వ్యూ జరుగుతుంటే అక్కడ లిఫ్ట్ ఉంది. 9 అంతస్తుల మేడ ఉంది. అయితే లిఫ్ట్లో వెళ్ళిపోయి సులభంగా జాబ్ కొట్టద్దా అని ఆశతో అందరూ లిఫ్ట్ ఎక్కారు. అతనికి మాత్రం లిఫ్ట్ ఎక్కడానికి ఆ బరువు చాలలేక అతన్ని లిఫ్ట్ కాకుండా మామూలుగా మెట్ల మీద నుంచి వెళ్ళిపోమన్నాను. ఇంతప్పటికి పాపం ఇతను సరేలే ఏదైతే అనేసి ఇతను మెట్ల మీద ఎక్కాడు. వాళ్ళ లిఫ్ట్ 5th ఫ్లోర్కి వచ్చింది. లిఫ్ట్ ఆగిపోయింది. ఈ అబ్బాయి మాత్రం కంటిన్యూగా చేసి అక్కడ జాబ్ కొట్టాడు. అయితే ఏట్రా దీనికి సంబంధం ఏంటో ఇతను చెప్తున్నానంటే, అక్కడ యాజమాన్యం కావాలనే చేసిన పని అది. ఎవరైతే కష్టపడి ముందుకెళ్తారో అన్న విషయాన్ని వాళ్ళు అబ్జర్వ్ చేశారు. అందరూ సుఖపడిపోతే కష్టపడేవాడు ఎవడండి? కష్టపడితేనే విజయం. అంతే తప్ప ఎప్పుడు మన షార్ట్ కట్గా సులభంగా మనం అడ్డదారిలో వెళ్తే జీవితంలో మనం ఎప్పుడు ముందుకెళ్దామండి. మనము నిదానంగా కష్టంగా ఏదైనా సరే మనం ముందుగా వెళ్ళి సక్సెస్ చేయాలి అనుకున్న నాడే మనం సక్సెస్ అవుతాం. అయితే మీకు ఉదాహరణకి చూడండి, చాలామంది పెద్ద పెద్ద విజయవంతులు మహానుభావులు సక్సెస్ సాధించిన వాళ్ళందరూ 4 గంటలకి లేచి వాళ్ళు ఏదో ఒక పని మీద ఇంట్రెస్ట్ మీద పడి ఉంటారు. మనమున్నాం 7 గంటలకి 8 గంటలకి అలా లెగిస్తాం. ఆ మహా అయితే 10 గంటలకి, మహా అయితే 12 గంటలకి కూడా లేచిన వాళ్ళు ఉన్నారు. అది వద్దండి మనకి. ఉదయాన్నే లేవుతాం. సూర్యుడు కనిపించక ముందే మనం లేవాలి. సూర్యునికే మనం వెలుగునివ్వాలి. అట్లాగా ఉండాలి తప్ప సూర్యుని రశ్మి వచ్చిన తర్వాత మనం లేవకుంటే అది చాలా పద్ధతి కాదు. ఆఫ్కోర్స్ నేను కూడా 6:30కి లేస్తాను అనుకోండి. సో ఈ వీడియో చూసిన తర్వాత నాకు కూడా ఒక ఐడియా వచ్చింది. రేపు నుంచి నేను 5 గంటలకి వెళ్ళడానికి ప్రయత్నిస్తాను. మీరు కూడా ట్రై చేయండి. ఇది మనం ఎర్లీ మార్నింగ్ లేవడం వల్ల మనకి ఆ రోజు ఎట్లా ఉంటుంది అన్నది ఒక్కరోజు మీరు ట్రై చేయండి. జీవితం ఎంత బాగా ముందుకెళ్తుందో మీకు ఆ రోజు యాక్టిట్యూడ్గా ఎలా ఉంటుందో అనేది మీకు ఆ రోజు అర్థమవుతుంది. సో 5 గంటలు వేస్తే కదా